నేటి పునీతులు సెర్వైట్ సభను స్థాపించిన 7 పుణ్యాత్ములు. మీ ఇష్ట మార్గములను త్రొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు. శనివారం, ఫిబ్రవరి 17, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీమీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడును మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని ఒస్గుదును, మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోటవలె కళకళలాడుదురు, వట్టిపోని చెలమవలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరల కట్టినవారుగాను, శిథిల గృహములను పునర్నిర్మించినవారుగాను పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. దానిని సంతోషకరమైన దానిని గాను, గౌరవార్హమైనదిగాను భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును, మిమ్ము భూమియందంతటా మాన్యులను చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారసభూమిని అనుభవింతురు. ఇవి ప్రభువు పలుకులు. ఇది ప్రభువు వాక్కు.